ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు వాక్యంతో మీ దగ్గరికి రావడం అనేది అంత సులభమైన విషయం కాదు. దీని వెనకాల ఎంతో వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రభు గొప్పవాడు. ఎలాగైనా కొంతమందిని రీచ్ కావాలి, కొంతమంది దగ్గరికి వెళ్ళాలి అనేది నా యొక్క ఉద్దేశం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము. ఆత్మ సంబంధమైన ఆహారము నీళ్లు అనగా జనములు అనగా ప్రజలు, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలు వాళ్ళ మీద చల్లుతున్నప్పుడు జ్ఞానైన సొలొమోను చెప్పినట్లుగా కొన్ని దినాల తర్వాత కనిపిస్తుందని, ఆహారము కొన్ని దినాల తర్వాత చెడిపోయే అవకాశం ఉంది కదా అని మీరు అనొచ్చేమో. అవును, చెడిపోతుంది. కానీ ఆత్మ సంబంధమైన ఆహారము చెడిపోదు. దేవుని వాక్యం చెడిపోదు. దేవుని వాక్యాన్ని గురించినటువంటి సాక్ష్యాలు వస్తాయి. మేము పలాని పరిచర్య ద్వారా, పలాని మాటల ద్వారా, పలాని ప్రోగ్రాం ద్వారా రక్షింపబడ్డాం, దేవునికే మహిమ, ప్రైజ్ గాడ్ అని చెప్పగలిగేటువంటి సాక్ష్యాలు. దీని ద్వారా మనిషికి కాదండి, దేవునికి మహిమ. ఎవరు కార్యక్రమం చేసినా, ఏ ఛానల్లో చేసినా, ఏ సమయంలో చేసినా మహిమ రావాల్సింది దేవునికి. అంతవరకు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు లేదా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు వచ్చినప్పుడు ప్రతిరోజు మీరు చూసేటువంటి అవకాశం ఉంది. మీరు జర్నీలో ఉన్నా, లేదా మీరు ఇంటి దగ్గర ఉన్నా, మీరు ఎక్కడున్నా కానీ మీరు ఈ కార్యక్రమాలను చూసేటువంటి అవకాశం ఉంది. కానీ మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థిస్తాం. మీ ప్రార్థన మనవులు దయచేసి మాకు పంపించండి. ఒకవేళ ఈ సందేశంలో ఏమైనా సందేహాలు ఉన్నా, లేదంటే సందేశంలోని విషయాల గురించి మీరు ఏదైనా వివరణ ఇవ్వాలనుకున్నా కానీ దయచేసి మీరు అలా చేయాల్సిందిగా కోరుతున్నాం. యూట్యూబ్ వాళ్ళకి మంచి అవకాశం. యూట్యూబ్లో కామెంట్స్ సెక్షన్లో దయచేసి మీరు కామెంట్స్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఓన్లీ లైక్లు కాదు కావాల్సింది, కామెంట్స్ కావాలి. కామెంట్స్ మీరు పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. కామెంట్స్ అంటే మీరు క్రిటిసిజమ్స్ పెట్టినా, విమర్శలు పెట్టినా సంతోషంగా స్వీకరిస్తాం. పొగడ్తలను ఏ విధంగా స్వీకరిస్తాము, దానికన్నా అధికంగా విమర్శలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము. స్తోత్రం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. వాడుక భాషలో కూడా నేను చదువుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం. స్తోత్రం, స్తోత్రం. ఆ రోజు ఆదివారం రోజు ఏం జరిగిందంటే, మగ్దలేనికి చెందిన మరియా చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసివేయబడి ఉండడం గమనించింది. స్తోత్రం, హల్లెలూయా. చీకట్లో ఈ స్త్రీ, ఈ సహోదరి మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ కనిపిస్తుంది ఉపమానంలో. ఆ స్త్రీ చీకట్లో ఉంది, దీపాన్ని వెలిగించుకుంది. నీ చీకటి పోగొట్టుకోవాలంటే దీపాన్ని వెలిగించుకోవాలి, ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి, వాక్య దీపాన్ని వెలిగించుకోవాలి. ఈమెకి తేడా ఏంటి అంటే, ఆమె ఇంట్లో చీకటిని అనుభవించింది, ఏమో వెలుపలి చీకటిని అనుభవించింది. చీకటే, అది లోపల చీకటైనా కానీ వెలుపల చీకటైనా కానీ. ఆమె దీపాన్ని వెలిగించింది, ఏమో దివిటిని బహుశా పట్టుకుంటుంది వెలుతురు కోసమని. ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో, కరెంట్ లేని ప్రాంతాల్లో కాగడాల్లాగా వాటిని వెలిగించుకొని చీకట్లో వెళ్తూ ఉంటారు.
కేరళలో కూడా ఎప్పటికీ కొన్ని చోట్ల అలాగే వెళ్తూ ఉంటారు. అనగా మన దారి కనిపించాలి, మనం వెళ్ళేటువంటి త్రోవ సరైనదా కాదో తెలుసుకోవాలి, మనం క్షేమంగా గమ్యస్థానం చేరుకోవాలంటే తప్పదు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో వారు దివిటీలతో ఆయన దగ్గరికి వచ్చినట్లుగా దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ, ఈ 3 విధాలైన దివిటీలు, దీపాలు, ఆయుధాలతో వాళ్ళు వచ్చారట. ఎవరు అంటే యూదా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపినటువంటి బంట్రోతులు వీళ్ళు వచ్చేసారు. సరే, దేవుని స్తోత్రం. తాను పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంది. లూకా సువార్త 15వ అధ్యాయంలోని ఆ స్త్రీ, ఆ యువతి లేదా ఆ కన్యక, ఈమె యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ స్త్రీ లేకపోతే మగ్దలేని మరియా తాను పోగొట్టుకున్నాను అనుకున్న ప్రభువును పొందుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోగొట్టుకోలేదు, పోగొట్టుకున్నాను అనుకుంది. నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా మనం ప్రభువుని ఎప్పటికీ మిస్ కాం. దానికే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ, అననుకూల పరిస్థితులు, అన్ఫేవరబుల్ కండిషన్స్, నెగిటివ్ థింగ్స్ వచ్చినా, అనగా మరణమైనను, జీవమైనను, ఎత్తైనను, లోతైనను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, ఇవేవి క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరవు. అనగా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని దూరం చేయలేవు. దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్. మనం అనుకుంటాం ఏవో ఇవన్నీ వచ్చేసి క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేస్తాయి. నో, ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ వచ్చి దేవునికి దూరం అయిపోయినప్పటికీ, ప్రార్థనకి దూరమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. హీఈస్ లవింగ్, హీఈస్ కీపింగ్ ఆన్ లవింగ్ అస్. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనలో పాపం లేదు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు, ఆయనలో ఏమాత్రం ద్వేషం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మంచోళ్ళని ప్రేమించేవాళ్ళు ఉన్నారు, కానీ మనలాంటి చెడ్డవాళ్ళని, పాపులము అని పిలువబడిన మనల్ని ఎవరు ప్రేమిస్తారండి? కానీ ప్రభువు ప్రేమించాడు. కారణం ఏంటంటే మనము మంటి వారమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీళ్ళు మట్టే, సంతోషిస్ మట్టి. ఈ మాటలు వింటున్న మీరందరూ, మనమందరం మట్టే. మనం బంగారం కాదు, మాణిక్యం కాదు. మట్టిలో మాణిక్యం అని ఎవరి గురించో చెప్తారేమో కానీ మనం మట్టే, వెండి కాదు, బంగారం కాదు. మనము మట్టి చేత ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము తయారు చేయబడ్డట్టుగా తయారు చేయబడ్డారు. మనందరం అలా తయారు చేయబడ్డాం, ఏ భేదం లేదు. అందరూ మట్టి నుంచి, మట్టిని మూలంగా కలిగి ఉన్నవారే, మట్టిని మూలంగా కలిగి ఉన్న పుట్టుకను కలిగిన వాళ్ళే, ఏ కులమైనా ఏ మతమైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వద్దాం. మన టైటిల్ వచ్చేసి తీసివేయబడవలసినవి, థింగ్స్ టు బి రిమూవ్డ్, థింగ్స్ టు బి రోల్డ్, థింగ్స్ టు బి టేకెన్ అవే. తీసివేయబడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కదా, తొలగించబడాల్సిన పరిస్థితులు లేవా? తొలగించబడాల్సిన వ్యక్తులు లేరా? తొలగించబడాల్సినటువంటి అనుభవాలు లేవా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు ఏంటి, ఏం తొలగించబడాలి, ఏంటి, మనం దీనికి టైటిల్ ఎందుకు ఇలా పెట్టుకున్నాం అనే దాని గురించి కొద్దిగా ఆలోచిస్తే, 20వ అధ్యాయంలో చివరి భాగంలో మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండడం చూసింది. స్తోత్రం, స్తోత్రం, గుడ్ న్యూస్. ఎలా తీయాలి, ఎవరి సహాయంతో పొర్లించాలి? సరే, అట్లీస్ట్ అది దొర్లించడం వీలు కాకపోయినా సమాధి దగ్గరికి వెళ్ళాము, ఏవో కొన్ని జ్ఞాపకాలతో, ముసురుకున్న కొన్ని జ్ఞాపకాలతో తిరిగి వచ్చాము అనే తృప్తి చాలు అనుకున్న స్త్రీ కదా. పోయానంటే ఏదో ఒకటి చేసి రావాలి, పోయానంటే ఏదో ఒక కార్యం నిర్వహించి రావాలి. చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఈ స్త్రీ తాను దేనికోసం వెళ్ళిందో అదే ఉద్దేశాన్ని నెరవేర్చి వచ్చింది.
నిన్ను దేవుడు పంపిన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుడు నిన్ను నెల్లూరుకో, దేవుడు నిన్ను చిత్తూరుకో, లేకపోతే దేవుడు నిన్ను బెంగళూరుకో, దేవుడు నిన్ను ఏదో ప్రాంతానికి పంపించాడు అంటే ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాల్సిన అవసరత ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు ఏంటంటే, రాయి తీసివేయబడి ఉండడం, ఎవరో తీసేశారు, ఎవరో మనకి తెలియదు. అనగా రాయి కన్నా బలమైన వాడు, రాయి కన్నా బరువైన వాడు, ఏదో పొరపాటున రాయి దొల్లిందని కాదు, అది రాయి తీసివేయబడి ఉండడం చూసిందామా. స్తోత్రం, హల్లెలూయా. ఆమె అక్కడ ఉన్నటువంటి దేవదూతలను కానీ, అక్కడున్న తోటమాలి అనుకున్న యేసుని కానీ రాయిని ఎవరు దొల్లించారు అని అడగలేదు. రాయి ఎలా దొల్లిందనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. రాయి దొల్లిన తర్వాత రాయి కవతలు ఉన్నటువంటి యేసు దేహం అక్కడ ఉందా లేదా అనేది ఆమెకు ప్రాముఖ్యమైన, అసలు యేసు ఉన్నాడా లేదా, యేసుని కలుసుకోగలనా అనేది ఆమె యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. మీరు ఆయన్ని తీసుకుని పోయారేమో మాకు చెప్పండి. ఏ శవాన్ని తీసుకుని భయం చేస్తారు సైనికులైనా కానీ, ఎవరైనా తోటమాలైనా అనబడిన వాడైనా. అంటే దాని అర్థం యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఆమె విశ్వసిస్తుందని కాదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు కానీ చెప్పగలిగితే, తీసుకొని పోయారని ఒప్పుకోగలిగితే, నేను ఆ బాడీని మరలా తీసుకుంటాను, తీసుకొని ఎక్కడో మాకు దగ్గరలో మళ్ళీ భూస్థాపన చేసుకొని సమాధి కట్టుకొని అక్కడికి వస్తూ విలపిస్తూ ఉంటాం అన్న విధంగా, సంవత్సరానికి కార్యక్రమాలు జరుపుకుంటాం అన్న విధంగా ఆ మాట్లాడింది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావంటే, సుగంధ ద్రవ్యాలు పోయడానికి, యేసు దేహానికి పోయడానికి వచ్చాను, యేసు దేహం కనిపించడం లేదు కాబట్టి నేను ఏడుస్తున్నాను అనలేదు. నా ప్రభువుని ఎవరు ఎత్తుకోలేరు, నా చచ్చిపోయిన ప్రభువుని, నా ప్రభు శరీరాన్ని, ప్రభు శవాన్ని అనలేదు. ఆమెకు సుగంధ ద్రవ్యాలు పూయడం అనేది కూడా ప్రాముఖ్యం కాదు. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం, ఆమెకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంభాషించడం, స్నేహం చేయడం, సమయం గడపడం. సుగంధ ద్రవ్యాలు పూయడం అనే ఆచారం మనకు ప్రాముఖ్యమైన విషయం కాదు. మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, స్తోత్రం, సంభాషించడం అనగా స్నేహం చేయడం, అనగా సమయం గడపడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె తీసివేయబడడం చూచి ఆశ్చర్యపోయిందని కాదు, ఆనందపడిందని కాదు. రాయి తీసేస్తే ఆమెకు జరిగేటువంటి లాభం లేదు, నష్టం లేదు. ఆమెకు కావాల్సింది ప్రభువుని చూడాలి, ప్రభువుని కలుసుకోవాలి. ఐ వాంట్ టు సీ మై లార్డ్, నేను ప్రభువును చూచి తిని అని సంతోషంగా, ఉద్వేగంగా ఆమె చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోగలం. స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు ఇందులోంచి మీకు జ్ఞాపకం చేస్తాను, తీసివేయబడాల్సినవి ఏంటి అని. మొట్టమొదటి మాట 9వ వచనం, ఆయన మృతులలో నుండి ఆయన మృతుల్లోంచి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. వారింకను గ్రహించలేదు. గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది, గ్రహించాల్సిన విషయాన్ని గ్రహించలేదు. ఏంటి అంటే, యేసు బ్రతికి వస్తాడనే లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. లేఖనాలలో మరుగుగా ఉన్నటువంటి విషయము వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటి అంటే, యేసు తిరిగి వస్తాడు, యేసు యొక్క పునరుత్థానాన్ని గురించిన సత్యం, స్తోత్రం, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. నేను చదువుతున్నాను 9వ వచనం, ఫర్ అంటిల్ దెన్ దే హ్యాడ్ నాట్ అండర్స్టూడ్ ద స్క్రిప్చర్స్ దట్ ప్రొఫెసైడ్ దట్ హీ వాస్ డెస్టైన్డ్ టు రైజ్ ఫ్రమ్ ద డెడ్. హీ వాస్ డెస్టైన్డ్. స్తోత్రం. అరామిక్ తర్జుమాలోని తర్జుమా ఆధారంగా చేసుకొని ప్యాషన్ ట్రాన్స్లేషన్లో టీపీటీ అనేటువంటి బైబిల్లో ఇలా తర్జుమా చేశారు. ఆయన లేవడం కోసం నిర్ణయించబడ్డాడు, పునరుత్థానం కోసం నిర్ణయించబడ్డాడు అనే సంగతిని వాళ్ళు మర్చిపోయారు. ఆయన మరణం కోసం మనలాగా మనుషుల్లాగా, ఇతర మనుషుల్లాగా నిర్ణయించబడ్డాడు అనుకుంటున్నారు. కానీ బట్ హీ వాస్ డెస్టైన్డ్ ఫర్ ద రిజరెక్షన్. యు ఆర్ డెస్టైన్డ్ ఫర్ రిజరెక్షన్, యు ఆర్ డెస్టైన్డ్ ఫర్ ఇటర్నిటీ. నీవు నిత్యత్వం కోసం నిర్ణయించబడ్డవాడివి, నిత్య నరకం కోసం కాదు, నిత్య నాశనం కోసం కాదు. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తీసివేయబడాల్సినవి, రాయి తీసివేయబడింది, దట్స్ ఓకే, బాగానే ఉంది, ఫిజికల్గా జరిగిన ఆ కార్యం బాగానే ఉంది. తీసివేయబడాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే, ఆత్మీయ అంధత్వం తీసివేయబడాలి. ద స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ బి రిమూవ్డ్. అది ఆ డిసైపుల్స్ యొక్క
బ్లైండ్నెస్, ఆ గుడ్డితనం అదేం కావాలంటే, ఆ డల్నెస్ ఏం కావాలంటే డిలీట్ కావాలి. డిసైపుల్స్ యొక్క ఆ బ్లైండ్నెస్ డిస్మిస్ కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి విషయం 20వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన మృతుల్లోంచి లేచుట అగత్యమైన లేఖనమును వారు ఇంకనూ గ్రహింపలేదు. ఇంకనూ గ్రహించాలంటే యేసు ప్రత్యక్షత కావాలి. యేసు ప్రత్యక్షమైనప్పుడు వాక్యములో ప్రత్యక్షత కలుగుతుంది. యేసే వాక్యమై ఉన్నాడు. యేసు చెప్పిన మాటలు జీవమును ఆత్మయే ఉన్నాయి. కాబట్టి యేసు రిమైండ్ చేస్తే తప్ప లేఖనం మనకు గుర్తు కాదు. లేఖములోని విషయము అనగా స్క్రిప్చర్స్లోని సత్యము, పరిశుద్ధ లేఖనాల్లోని సత్యం తెలియాలంటే అది ప్రభువు వివరించాల్సిందే. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో, ఒకడు నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగా అర్థం చేసుకోగలను, గ్రహించగలను అని అన్నాడు ఆ నపుంసకుల అధిపతి, లేకపోతే నపుంసకుడు. పిలుపు త్రోవ చూపించాడు, అది వేరే విషయం. హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి, లేఖనాలు వివరించడానికి ఎవరో ఒకరు కావాలి. అందుకొరకే మీ స్థానిక సంఘ కాపరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీ స్థానిక సంఘ కాపరి ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వింటూ బలపడాలి. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం తొలగించబడాల్సింది ఏంటి అంటే 20వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. ఆయన అలాగూ చెప్పి వారికి ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. ఎప్పుడు సంతోషించారు? చూశారు. ఏం చూశారు? చేతులు పక్క చూపిస్తే ప్రభువును చూశారని రాయబడింది. చేతులు పక్కన చూసి సంతోషించారని కాదు. రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని పక్క భాగాన్ని చూపించాడు. పొడవబడిన పక్క భాగాన్ని, గాయపడిన చేతుల్ని చూపించాడు. ప్రభువును చూశాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది. ప్రభువును చూశాక, గాయపడిన ప్రభువుని, గాయాలు మానని ప్రభువుని, ఎప్పటిదాకా వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన్ని గాయాన్ని రేపారు. కానీ గగన గిలాదులోని తైలాన్ని, గుగ్గిలాన్ని రాసి స్వస్థత జరుగుతుంది. యేసు దేహంలో స్వస్థత జరుగుతుంది. యేసు గాయాలకి స్వస్థత జరుగుతుంది. మన గాయాలకు కూడా స్వస్థత కలుగుతుంది. అప్పటికే 3 రోజులైంది. 3 రోజులు అయినప్పటికీ గాయం అలాగే పచ్చిగా ఉందని కాదు దాని అర్థం. ఆ గాయం మానుతూ ఉంది. నువ్వు పొందినటువంటి ఏ గాయమైనా, నీ మనసుకు తగిలిన ఏ గాయమైనా, నీ గుండెకు తగిలిన ఏ గాయమైనా కానీ అది బాగుపడుతుంది. యేసు బాగు చేస్తాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే అని దేవుని వాక్యంలో రాయబడింది. నీ గుండె చెదిరిపోయిందా? బ్రోకెన్ అయిపోయిందా? ముక్కలైపోయిందా? కూతురు యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించి, కొడుకు యొక్క చెడు స్నేహాల గురించి ఆలోచించి, బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించి, భర్త యొక్క మారు మనసు లేని స్థితిని గురించి ఆలోచించి, భార్య యొక్క కోపిష్టి స్వభావము లేదా భార్య యొక్క విచిత్రమైన ధోరణిని బట్టి నీ హృదయం ముక్కలైపోయింటే దేవుడిని దర్శిస్తాడు. నీ గాయాలను బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నూతనమైన హృదయాన్ని నీకు ఇస్తాడు. మొట్టమొదటి విషయం మనం ఆలోచించిన విషయం, ఆత్మీయ అంధత్వం తొలగిపోవాలి. శిష్యుల యొక్క ఆత్మీయ గుడ్డితనం తొలగిపోవాలి. ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. అయితే యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు కదా, గుడ్డితనం తొలగిపోలేదా? తొలగిపోయింది. మళ్ళీ గుడ్డితనం వచ్చింది. ఈ 3 రోజులు వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు, బ్లైండ్నెస్లో ఉన్నారు. కలర్ బ్లైండ్నెస్ కాదు, అది క్రైస్ట్ బ్లైండ్నెస్. అది అన్నీ చూస్తున్నారు కానీ క్రీస్తుని చూడలేరు. కొన్ని జంతువుల్లో కూడా కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. మానవులు కూడా కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. కొన్ని రంగులు కనిపించవు. అది విచిత్రమైన పరిస్థితి. వీళ్ళకి క్రైస్ట్ బ్లైండ్నెస్ వచ్చాయి. అందరినీ చూస్తున్నారు, తోమాను చూస్తున్నారు, శిష్యులను చూస్తున్నారు, స్త్రీలను చూస్తున్నారు, కానీ ప్రభువును చూడలేని పరిస్థితి. సరే, దేవునికి స్తోత్రం. ప్రభువును లేఖనాల్లో చూడలేని పరిస్థితి, ప్రభువు యొక్క పునరుత్థానాన్ని లేఖనాల్లోంచి చూడలేని పరిస్థితి. దేవునికి స్తోత్రం. రాయి తీసివేయబడ్డం. సువార్తలు మనం గమనిస్తే, మత్తయి, మార్కు, లూకాలు మనం గమనిస్తే, తీసివేయబడ్డం అనే దానికి పొర్లింపబడ్డం, దొర్లింపబడ్డం అనే మాటలు ఉపయోగించబడ్డాయి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు అమ్మా
అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎందుకు ఏడుస్తున్నావో ఎరిగిన వాడైనటువంటి యేసు ఎవరిని వెతుకుచున్నావు ఆ అని ఆమెను అడగ, ఎవరినో వెతుకుతుందని ఎందుకు ఏడుస్తుందబ్బా అని ఆలోచిస్తూ కూర్చోలేదు. ఆలోచించి యేసు ప్రభు అడిగాడని కాదు. ఆమె ఆయనతో తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన్ను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. చాలండి. ఆయన ఎందుకు విలపిస్తున్నావమ్మా, ఎవరి కోసం చూస్తున్నావు అని అడిగాడు. అతడు ఒక తోటమాలి అనుకొని, అయ్యా మీరు ఆయన్ని ఎత్తుకుని పోయి ఉంటే ఎక్కడ ఉంచారో చెప్పండి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అనింది. ఎంత ప్యూర్గా, ఎంత అమాయకురాలుగా మాట్లాడినటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం. ఆమె విలపిస్తుంది, ఏడుస్తుంది. శిష్యులిద్దరూ వచ్చిన వాళ్ళు ఏదో ఆనవాళ్ళు దొరికాయని, ఏదో గుర్తులు దొరికాయని, ఏవో హింట్స్ క్లూస్ దొరికాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ అమ్మా మాకు నిద్ర రాలేదు, మేము వెళ్ళిపోవాలి మేము అన్నట్టుగా వెళ్ళిపోయి నిద్రపోయి ఉంటారు. కానీ అయితే మరియా 11వ వచనంలో సమాధి ఎదుట నిలిచి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఆమె దుఃఖము ఆగలేదు అని వాడుక భాషలో రాయబడింది. ప్రవహిస్తుంది దుఃఖ ప్రవాహం. చూడండి, మనం ఇక్కడ కృప ఏరులుగా పారిందని కాదు, కన్నీరు ఏరులై పారింది. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం ఏంటి అంటే, ఆమె యొక్క ఆందోళన లేకపోతే ఆమె యొక్క ఆవేదన తొలగిపోవాలి, తీసివేయబడాల్సినవి. భౌతికమైన రాళ్ళు రప్పలు లేదా మొక్కలు కాదు తొలగించబడాల్సింది, తీసివేయబడాల్సింది. ఒకటి, శిష్యుల యొక్క అంధత్వం తొలగించబడాలి, ఆత్మీయ అంధత్వం, అనుచరుల యొక్క ఆత్మీయ అంధత్వం తొలగించబడాలి, తీసివేయబడాలి. రెండోది ఆందోళన, ఆవేదన, ఆ అబల యొక్క ఆందోళన, ఆవేదన తొలగించబడాలి. హర్ సారో, హర్ లామెంటేషన్ షుడ్ బి రిమూవ్డ్. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దమ్మా, డోంట్ ట్రై. ఏడవలసిన అవసరమే ఉంది. ఏడవలసిన పరిస్థితులు మీరు ఊహించుకుంటున్నారు. ఇప్పుడు సంతోషించాల్సిన సందర్భం వచ్చింది. నీ ప్రభు చనిపోయాడు, వాస్తవమే, ఏడ్చావు, ఓకే, దట్స్ ఓకే. నీ ప్రభు తిరిగి లేచాడు, ఇప్పుడు సంతోషించాలి. ఆయన పునరుత్థానాన్ని బట్టి ప్రహర్షించాల్సినటువంటి సందర్భం, ఆయన పునరుత్థానాన్ని బట్టి సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇంతకుముందు ఏడ్చాడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషించాడు. రండి సంతోషపడదాం రండి అని వారు సంతోషపడ్డారు, పడుతూ ఉన్నారు అని రాయబడింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, శిష్యుల యొక్క ఆత్మీయ అంధత్వం తొలగించబడాలి. రెండోది, మరియ యొక్క మగ్దలేని మరియ యొక్క ఆవేదన లేకపోతే ఆక్రందన లేదు అంటే ఆమె యొక్క ఆందోళన తొలగిపోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండుమనెను. యేసు తోమాతో, నా చేతులు చూడు, నీ వేళ్లతో వాటిని తాకు. చేతులు చూడమన్నాడు. తర్వాత అన్నాడు, నీ వేళ్లతో వాటిని తాకు, నా పక్క భాగంపై నీ చేతులు ఉంచు, ఇక అనుమానించకు అని అన్నాడు. సిన్ నో మోర్ అని చెప్పినవాడు, అనగా ఇక మీదట పాపం చెయ్యొద్దు అని చెప్పినవాడు ఇక మీదట అనుమానించొద్దు అని చెప్తున్నాడు. భార్యను అనుమానించడమో, భర్తను అనుమానించడమో, ప్రభువును అనుమానించడమో, ఆయన చచ్చిపోయాడా, ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడా, ఆయన లేచింది వాస్తవమా కాదా అనే విషయాల్లో అనుమానం నీకు అవసరం లేదు. మూడోది, తోమా అనేటువంటి అనుచరుని విషయంలో అతని అవిశ్వాసం తొలగిపోవాలి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో. దెన్ లుకింగ్ ఇన్ టు థామస్ ఐస్, తోమా యొక్క కళలో చూశాడట, కళలో కళ్ళు పెట్టి చూశాడట. దెన్ లుకింగ్ ఇన్ టు థామస్ ఐస్ హీ సెడ్, పుట్ యువర్ ఫింగర్ హియర్, ఇదిగో రా, ఇన్ ద wounds of my hands, here put your hand into my wounded side and see for yourself. Thomas, don't give into your doubts any longer, just believe. తోమా గారు, సోదరుడా, ఎందుకు డౌట్ పడతావు?
ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి వద్దకు వెళ్ళే మార్గం ఏదని అడిగావే యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఏంటి అనుమానాలు వద్దాయి బాబు, సందేహం వద్దు, అనుమానం పెనుభూతం, కాబట్టి వద్దు ఇవన్నీ అన్నట్టుగా ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 విషయాలు మనం ఆలోచించాం. 1, ఆత్మీయ అంధత్వం తొలగిపోవాలి. 2వది ఆందోళన లేదా ఆవేదన తొలగిపోవాలి. 3వది వచ్చేసి అవిశ్వాసం తొలగిపోవాలి. తోమాకు ఉన్నట్లు అవిశ్వాసం తొలగాల్సిన అవసరం ఉంది. తోమాకే కాదు, మనకు కూడా. మనకు ప్రతినిధిగా తోమా సందేహించాడు. మనము సందేహకులమే, మనము డౌటర్స్మే, మనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడమైన మా దేవా, కనికర స్వరూపుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో తీసివేయబడాల్సినటువంటి దుర్లక్షణాలు, అవలక్షణాలు, చెడు లక్షణాలు ఉన్నాయని మీరు మాకు గుర్తు చేశారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. అనుచరులైన ఆత్మీయులైనటువంటి నీ శిష్యులైనటువంటి నువ్వు ఏర్పాటు చేసుకున్న వారి అంధత్వం తొలగిపోవాలి, తీసివేయబడాలి. అంతేకాకుండా ఆ స్త్రీ జీవితంలో, ఆమె జీవితంలో ఎంతో దుఃఖం, ఆ 4వ రోజు లేకపోతే నీవు లేచినటువంటి రోజు కూడా ఆమెకు ఉన్నటువంటి దుఃఖము, ఆందోళన, ఇవన్నీ తొలగిపోవాలి. 3వదిగా ప్రభువా, తోమా యొక్క అవిశ్వాసం తొలగిపోవాలి. అనుచరుడే కానీ అవిశ్వసించాడు. అందరూ చెప్పినప్పటికీ నమ్మని వ్యక్తిగా ఉన్నాడు. చూడక కాదు, చూసి నమ్మాడు. కనుక ప్రభువా, మా అంధత్వం తొలగి, మా ఆవేదన ఆందోళన తొలగి, మా అవిశ్వాసం తొలగి మేము ముందుకు సాగుతూ సాయం చేయమని, అటు కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.